3 సార్లు కాసినోడిని, అవమానాలు పొందినోడిని, కన్నీరు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. కంట్లో బ్లడ్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకు సార్ కన్నీళ్ళు పెట్టుకున్నారు మీరు? ఇందాకలా ఏదో క్రష్ దీనికోసం చెప్పారు. మీకు చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కింద కూర్చొని పెట్టి 1 నెల సాయిరెడ్డి గారిని సీఎం కూర్చొని పెట్టమని, కన్నీళ్ళు వస్తే కన్నీరు వస్తుందో, కన్నీరు కంటికి బ్లడ్ వస్తుందో చెప్పండి, ఏమొస్తుంది చెప్పండి, మీరు చెప్పండి ఏమొస్తుంది? సో కష్టపడ్డ వాళ్ళకి కాకుండా అందులో వేరే వాళ్ళని అందులో ఎక్కించారంట. ఏమొస్తుంది మీరు చెప్పండి. చెప్పాలండి. రోజుకో దెబ్బ కొడుతుంటే ఏమొస్తుంది మీరు చెప్పండి. అలా ఊహించుకోండి ఒకసారి, మీరు ఊహించుకోండి. ఆ సీట్లో ఆయన కూర్చొని పెట్టి ఆయన కూర్చుంటే ఏమొస్తుంది మీరు ఊహించుకోండి. ఇలాంటి ఎన్నిసార్లు గుడించుకుంటాం. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ కోటేసినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి మా మీద ఎక్కిస్తే మేము గాజులు వేసుకొని ఉండాలా? ఎన్నిసార్లు ఉంటాం? అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన వాళ్ళ కోసమా మీరు మాట్లాడుతుంది? ఎన్నిసార్లు ఉంటాం? జీవితకాలం గాజులు వేసుకుని ఉంటాం. వాసుపల్లి గణేష్ గారి కోసమా మాట్లాడుతుంది? ఎన్నిసార్లు వ్యక్తుల గురించి చెప్పండి. ఆయన కదండి జంప్ అయ్యారు ఇక్కడ. అవును, మా నియోజకవర్గం గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఎన్నిసార్లు ఉంటాం చెప్పు? 1 సారి, 2 సార్లు, 3 సార్లు ఉంటాం. సరే, ఇప్పుడు జగన్ గారిది, విజయసాయి రెడ్డి గారిది ఎగ్జాంపుల్ చెప్పారు. సరే, అక్కడ ఆ ఎగ్జాంపుల్ మీకు అన్వయించుకుంటే ఇక్కడ జగన్ గారు ఎవరు, విజయసాయి రెడ్డి గారు ఎవరు మీ ఎగ్జాంపుల్లోనే? ఎందుకులండి, నేను మేయర్ అవుతాను, కార్పొరేటర్ చేశానండి. నాకు అవసరమా? నన్ను చేయించాలా? నన్ను ఎందుకు చేయించారు? నాకు ఎందుకు బిబాయి వాళ్ళు నాకు ఇచ్చే ఐడియా లేనప్పుడు? కార్పొరేటర్గా పోటీ చేశారు కదండి మీరు. చేశాంగా. ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నారు కదా మీరు. రిజైన్ చేస్తారా? ఓకే, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎందుకు చేయించాలి? ఇవ్వలేనప్పుడు ఎవరు చేయించమన్నారు? సో మీ స్థాయిని కావాలని తగ్గించారు అన్నది మీ బాధ, అంతే కదండి? అంటే మీరు ఇంత కష్టపడ్డా కూడా స్థాయిని తగ్గించారు కావాలని. కామెంట్ చేశారు, కార్పొరేటర్ చేశాం కదా అని. ఎంఏవి కామెంట్ చేశాడు, వీసీ కామెంట్ చేశాడు, నేను విన్నాను. ఓకే, చాలే కార్పొరేటర్ అని. ఓకే, అది చాలే నేను. ఓకే, కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఓకే, నేను విన్నాను వాళ్ళ మాటలు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. కాదు సార్, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఇలాంటివి మీ మీద, అంటే ఒక బలమైన నాయకుడిగా మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు వైసీపీలో, అంటే ఇప్పుడు కాదు, పాత జీవితం కోసం మాట్లాడుతున్నాను. మీ మీద ఇలాంటివి జరిగేటప్పుడు విజయసాయి రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ ఎందుకు దాన్ని అరికట్టలేదు? మీకు ఎందుకు సపోర్ట్? అడగండి. వంశీ గారి సైట్లు కొలిపించాడు వీసీ, ఆడికి ఏంటి అవసరం ఉంది? వాళ్ళమ్మ మొగుడు సొమ్మాది, ఎందుకు కొలిచాడు వెళ్ళి? అంత అవసరం వచ్చింది అడగండి. అంటే వీసీ ప్రసాద్ రెడ్డి గారికి అంటే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఏమైనా ఉందా సార్? ఏమో అడగండి. ఆయన అంటే ఇప్పుడు ఆయన వీసీ కాదు కదండి, ఇప్పుడు వీసీ మారారు కదా. అడగండి, ఎందుకయ్యా అలా చేసావట? ఛాలెంజ్ చేస్తున్నాడు, నేను చేయలేదు అని రమ్మను, వెళ్దాం సింహాచలం దేవుడి దగ్గరికి, నెత్తిన పుట్ట పెట్టుకొని ప్రమాణం చేసి దమ్ముందా నీకు అంటున్నాడు. ఎందుకు అలా చేసావు? రాజకీయాలు ఎవరైనా అలా చేస్తారా? రాజకీయాలు ఇలా కూడా చేస్తారా? రాజకీయాల్లో ఇలాంటి అన్యాయాలు జరుగుతాయా? రాజకీయాలు ఇలాంటి విన్యాసాలు చూసావా ఎప్పుడన్నా అని అడగండి. ఓకే, మీ జీవితం చూస్తుంటారు ఇలాంటివి. ఆయన ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంటే తప్పకుండా మీ మాటలు మీరు అన్న మాటలు మీరు అన్నట్టుగా నేను అడుగుతానండి. జీవితం మీరు కావాలంటే సాయిరెడ్డి గారి దగ్గర ఉంటారు, ఆయన పేరు రెడ్డి, గుర్తురాట్లా. ఓకే, ఆయన చెప్పారు నాకు. అంటే పార్టీ మారిన తర్వాత మర్చిపోయారంటారా పేర్లు? ఫ్లోలో గుర్తురాట్లా. ఓకే, ఓకే, ఆయన కూడా జడ్జింగ్ చేస్తానని చెప్పారంటే వచ్చి రివర్స్లో కూర్చున్నాడు. ఆయన చెప్పాడు నాకు, అన్న సారీ అన్న, తప్పు చేసాం, సారీ తప్పు చేసాం. ఆయన మమ్మల్ని పూర్తిగా, సాయిరెడ్డి గారిని మమ్మల్ని కూడా పూర్తిగా తప్పుదారి తీసుకెళ్ళాడు. మేము తప్పు చేసాం, దేవుడు నాకు కూడా శిక్ష చేశాడు, చేసిన వాళ్ళు అందరూ కూడా వేస్తారు అని క్లియర్ చెప్పారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ నుంచి పోటీ చేయబోతున్నారా? మీకున్న సమాచారం వైజాగ్ నుంచి పోటీ చేయబోతున్నారా? గాజువాక లేదా పిఠాపురమా లేదా భీమవరమా, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారా అన్న సమాచారం మీకు ఉందండి? ఆయన ఇష్టం, ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉంది.
గాజువాక చేయొచ్చు, పిఠాపురం చేయొచ్చు, భీమవరం చేయొచ్చు, తిరుపతి చేయొచ్చు. ఎక్కడో చోట నుంచి ఖచ్చితంగా చేస్తారు. అది ఇంకా డిసైడ్ అవ్వలేదు నాకు తెలిసి. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే పవన్ కళ్యాణ్ గారు గాజువాక అంటే విశాఖపట్నం నుంచి పోటీ చేయబోతున్నారు కాబట్టి మన వంశీ గారు జనసేనలోకి వెళ్ళారని ఒక వాదన కూడా వినిపిస్తుంది. అంటే అధినాయకుడు ఎప్పుడు అక్కడ పోటీ చేసినప్పుడు నేను మీకు చెప్తా ఉన్నా, ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని మాత్రమే నేను పార్టీ మారాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో కానీ లేకపోతే ఇంకోటి కాదు. నాకు అక్కడ అవకాశం రాకపోవడానికి కొంతమంది కారకులు ఉన్నారు. ఆ కారకులు వల్ల నేను ఇవాళ పార్టీ మారుతున్నాను. అది కూడా జనసేనకి ఎందుకు వెళ్ళాను అంటే నా మదర్ పార్టీ, అది నా సొంత పార్టీ, నా అభిమానులు ఉన్న పార్టీ. నేను కూడా అందులోంచి వచ్చాను కాబట్టి అదే పార్టీలోకి వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇంకో పార్టీకి వెళ్ళాలని నాకు అది సేమ్ పార్టీ, నా పార్టీ మన ఫీలింగో లేదు. సేమ్ పార్టీ కాబట్టి నేను అక్కడి నుంచి వచ్చిన ప్రొడక్ట్ కాబట్టి ఇక్కడ వచ్చాం రాజకీయంగా ఎదుగుదామని. ఇక్కడ పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి సేమ్ బ్యాక్ వెళ్ళాము. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో మీ కూటమి పక్కాగా వస్తుందని మీరు ఇందాక కూడా చెప్పారు నాతోనే, డౌట్ లేకుండా చెప్తాను అన్నారు కదా. సో పవర్ షేరింగ్ అనేది ఏ విధంగా జరగబోతుందని మీ ఆలోచన? సీఎం సీట్ నాయకుడు ఏం చెప్తుంది, ఓకే, అది మన పరిధిలో కాదు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ అదే ఫైనల్ కాదంటలేదు సార్ నేను. అంటే ఇప్పుడు ఇంకా దాని గురించి డిస్కషన్ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు 2.5 ఏళ్ళు చంద్రబాబు గారు, 2.5 ఏళ్ళు పవన్ గారు సీఎం, అలాంటి ఆలోచనే మాకు లేదు. ఎందుకంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే చేస్తాం. ఎవరే ప్రతి ఒక్క అభిమాని కానీ ప్రతి ఒక్క లీడర్ కూడా ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. సో పవర్ షేరింగ్ అనేది ఒక అడ్డంకి కాదని అంటారు మీరు? అస్సలు. ఒకవేళ వైసీపీ గవర్నమెంటే మళ్ళీ వచ్చిందనుకోండి, మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఎలా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం అధికారంలో ఉండగా నేను ఫైట్ చేయలేదా? రోజు రోడ్ల మీద ఉన్నాగా. అలా ఇంకొక 5 సంవత్సరాలు ఫైట్ చేస్తాం. వస్తే 100కి 200% రాదు. తల కిందకి కాలుపైకి ఎత్తినా రాదు. బ్రహ్మదేవుడు ఇలా చక్రం తిప్పినా రాసి పెట్టుకో. బ్రహ్మదేవుడు ఇలా తిప్పినా కూడా అవదు. ఓకే, వంశీకృష్ణ గారు ఈ విషయం తెలుసుకున్న తర్వాతే పార్టీ మారారు అనుకోవచ్చా? ఆడున్నది అందరూ చెప్పేవాడు, అక్కడ ఉన్నప్పుడు చెప్పేవారా? ఎందుకంటే అక్కడ ఉండేటప్పుడు అక్కడ పాలన అద్భుతం అనేవారు. పరిపాలన గాడి తప్పింది. మీకు ఒక విషయం చెప్పనా చెప్పండి సార్. అడగనట్టు చెప్తా. అక్కడ ఉన్న మంత్రులందరూ కూడా చెప్పేవాళ్ళు నాకు. ఏమని సార్? 10 సీట్లు రావాలి. ఎమ్మెల్యేలు చెప్పేవాళ్ళు. ఓకే, నేను అబద్ధం చెప్పను. ఎన్నాళ్ళ క్రితం సార్ ఇది? ఎప్పుడు 6 నెలలు, 3 నెలల క్రితం, 6 నెలల క్రితం? 6 నెలల క్రితం డిస్కషన్. అక్కడ మంత్రులు అందరూ కూడా తెలిసి 25 రావాలి. ఎమ్మెల్యేలు తెలిసి 25 రావాలి. ఎంపీలకు తెలిసి 25 రావాలి. అందరం డిస్కస్ చేసుకుంటాం. అవకాశాలు లేని వాళ్ళు అవకాశం. మంత్రులు అడగండి మీరు. ఆత్మీయంగా వెళ్ళి అన్న ఏంటి పరిస్థితి, నిజం చెప్పండి, ఏంటి అని అడగండి, చెప్పండి, ఏం చెప్తారు చూసుకోండి. ఏ మంత్రిని అడగండి. ఓకే, మైక్ ముందు మైక్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అబ్బా వచ్చారు పులు వచ్చారు అంటారు. అదే కాదు, ఇంటర్నల్గా అడగండి. 1 to 1 మీకున్న రిలేషన్ ఏంటి అని అడగండి. నేను చెప్పింది కాకుండా ఇంకోటి చెప్తే అప్పుడు నా మాట నమ్మద్దండి. ఓకే, నాకు అందరు చేసేవాళ్ళు, ప్రతి మంత్రికి తెలిసే విషయం. ఓకే సార్, ఇప్పుడు గంటా గారితో మీ రిలేషన్ ఎలా ఉందండి? అంటే మీ పాత మిత్రులే కదా? నాకు అందరితో, అంటే ఆయన కూడా ప్రజారాజ్యంలో ఉన్నారు కదా. అదే చెప్తాను, నాకు అందరితో బాగుంటుంది. ఎవరితో నాకు రిలేషన్ బ్యాడ్ ఉండదు. నా పార్టీ నాది, వాళ్ళ పార్టీ వాళ్ళది. నేను ఎప్పుడు రాజకీయాలు ఎవరితో మాట్లాడడం. నేను మన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వెళ్తూనే ఉంటాను. ఓకే, రాజకీయాలు డిస్కషన్. నాకు అందరు మిత్రులే. మీరు మొన్న యువగలం టైంలో, లోకేష్ గారి యువగలం టైంలో మీరు కూడా వెళ్ళి కలిసినట్టు ఉన్నారు కదండి. అంటే మీ స్టాండ్, మీ పార్టీ స్టాండ్ ప్రకారం అస్సలు ఎవ్వరు కలవలేదండి అస్సలు. అంటే మీ జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు కదా. ఫోన్లో కూడా ఎవరితో మాట్లాడలేదు. నేను చెప్పాగా 3 రోజులు డిసైడ్ అయ్యా. ఓకే, ఓన్లీ 3 days. నేను అంటుంది అది కాదు సార్, యువగలంకి ముందే కదా మీరు మారారు పార్టీ. యువగలం తర్వాత కదా, మొన్న. ఓకే, యువగలం తర్వాత మారారు. ఓకే. Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Visakhapatnam.